యూదా ఒకే ఒక ముద్దు పెట్టుకొని యేసును అధికారులకు అప్పగించగా వారు ఆయనను బంధించి మొదట అన్న పూర్వపు ప్రధాన యాజకుడు ఆ తర్వాత ప్రస్తుత ప్రధాన యాజకుడైన కయప వద్దకు తీసుకుని వచ్చినప్పుడు నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా అని అడగక ఆయన నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు శక్తివంతుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండుట మీరు చూస్తారు అని చెప్పాడు. పిలాతు నీవు యూదుల రాజువా అని అడగగా అవును నీవన్నట్టే అని తప్ప వాళ్ళు ఎన్ని నిందలు వేసినా వాటికి సమాధానం చెప్పకపోయేటప్పటికీ ఆయన బహుగా ఆశ్చర్యపడి ఈయన యందు నాకు ఏ నేరము కనపడడం లేదు అని చెప్పినప్పటికీ వారు వినలేదు. పిలాతు పస్కా పండుగ ఆనవాయితీ ప్రకారం చెరసాలలోని ఖైదీలలో ఒకరైన బరబ్బాను విడుదల చేయాలా లేక క్రీస్తు అనబడిన యేసునా అని అడగగా వారు బరబ్బానే అనిరి. మరి యేసును ఏం చేయాలి అని అడగగా వారు సిలువ వేయాలి అని చెప్పారు. ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని చేతులు కడుక్కునగా ఈ ప్రజలందరూ వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అనిరి. ఆయనకు ఊదా లేదా ఎర్రని వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటము తలపైన పెట్టి రెల్లుతో కొట్టి ఉమ్మివేసి మోకాల్లోని యూదుల రాజా నీకు శుభము అని ఆయనను అపహసించి సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. గొప్ప సమూహము రొమ్ము కొట్టుకొనుచు దుఃఖిస్తూ ఆయనను వెంబడించారు. ఇశ్రాయేలు కుమార్తెలారా నా నిమిత్తము ఏడవవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని అన్నారు. పగలు 9 గంటలకు వారు ఆయనను సిలువ వేసి వస్త్రములు చీట్లు వేశారు. ఆయన తలకు పైగా యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపిన నేరమును రాశారు. అప్పుడు ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థించారు. ఆయనను నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని దేవుని కుమారుడు అయితే దిగిరమ్మని ఇలా అనేక రకాలుగా శోధించారు. సిలువ వేయబడిన రెండవ దొంగ యేసు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం ఉంచుకో అని అడగగా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పాడు. మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్ముకుంది. సూర్యుడు అదృశ్యమయ్యాడు. 3 గంటలకు ఏలి ఏలి లామా సబాక్తాని అనగా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని గట్టిగా కేక వేశారు. తండ్రి నీ చేతికి నా ప్రాణము అప్పగించుచున్నాను అని బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. అదంతయు చూసిన శతాధిపతి ఇతడు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పాను. ఒక సైనికుడు ఆయనను ఈటెతో ప్రక్కను పొడవగా వెంటనే రక్తమును నీళ్లును కారాయి. సిలువ వేసిన స్థలమునకు దగ్గరలో ఉన్న ఒక తోటలోని ఒక క్రొత్త సమాధిలో ఆయనను పాతిపెట్టారు.